పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు, రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కొచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే.